మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కొడుకు గుత్తా అమిత్ రెడ్డి, వీళ్ళిద్దరి పార్టీ మార్పు వ్యవహారం పెద్ద హాట్ టాపిక్. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు. భువనగిరి ఎంపీ టికెట్ గుత్తా అమిత్ రెడ్డికి ఇవ్వబోతున్నారని ఆల్మోస్ట్ అంత ప్రచారం అయింది. రేవంత్ రెడ్డికి చుట్టం కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి, చాలా దగ్గర చుట్టం. ఆల్రెడీ 1-2 సార్లు సమావేశం అయిందని చెప్తున్నారు. నల్గొండ మంత్రులతోన కోమరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితోన గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి రహస్య సమావేశాలు కూడా నిర్వహించారు. కాంగ్రెస్ లో చేరడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనేది బయటకు వచ్చిన వార్త. సేమ్ టైం బీఆర్ఎస్ టికెట్ ఇస్తామన్నా వాళ్ళు ఎందుకో పోటీకి అనాసక్తి చూపిండ్రు. వాళ్ళకు నల్గొండ టికెట్ లేదా భువనగిరి టికెట్ ఏదో ఒక టికెట్ ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండ్రు. ఆల్రెడీ వాళ్ళ టికెట్ కన్ఫర్మ్ అయింది. కానీ ఎందుకో సడన్ గా మేము బీఆర్ఎస్ టికెట్ నుంచి పోటీ చేయమని మళ్ళీ చెప్పేసారు. సేమ్ టైం కాంగ్రెస్ టికెట్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం గుత్తా సుఖేందర్ రెడ్డి గారితో మాట్లాడదాం. అసలు కాంగ్రెస్ లో ఎప్పుడు చేరబోతున్నారు, వాళ్ళు కాంగ్రెస్ లో నిజంగా వాళ్ళకు కన్ఫర్మ్ అయిందా, భువనగిరి టికెట్ రాబోతుందా, ఒకసారి చూద్దాం. హలో సార్ నమస్తే సార్. నమస్తే శివారెడ్డి గారు. సార్ నేను లైవ్ లో ఉన్నా. మీరు మీ కొడుకు అమిత్ రెడ్డి పార్టీ మారుతారు, కాంగ్రెస్ లోకి పోతారని బాగా ప్రచారం ఉంది. దానికి మీరేమో చెప్తారా సార్? నేను ఏ పార్టీ పోయేది లేదు, నాది రాజ్యాంగ పదవిలో ఉన్నాను. ఏ పార్టీ కండువ కప్పుకునేది ఉండదు సార్. కాబట్టి నా బాధ్యత రాజ్యాంగ పదవిలో ఉన్నది. నేను ప్రతిపక్షాన్ని ఇటు అధికార పక్షాన్ని సమన్వయం చేస్తూ సభను నడిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. విన్నారా సార్? స్పీకర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఎన్నికైన తర్వాత పార్టీలకు అతీతంగా ఉండడం అనేటువంటిది నైతికంగా వాస్తవమైన పరిస్థితి. సార్ మీ కొడుకు అమిత్ రెడ్డి భువనగిరి టికెట్ కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు జరిగినాయి, సీఎం తో భేటీ అయ్యిండ్రు, లేకపోతే కాంగ్రెస్ తో సమావేశం అయినరు ఆల్రెడీ అన్నారు. ఒకసారి ఎప్పుడో 15 రోజుల కింద ఒకసారి ఫీలర్స్ ఉక్కినాం ఉన్న మాట వాస్తవము, దాంట్లో అనుమానం లేదు. వాళ్ళు వాళ్ళ పార్టీ మొదలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక హైరార్కీ ఉంటది. రాష్ట్రము స్క్రీనింగ్ కమిటీ, తర్వాత నేషనల్ లెవెల్లో వాళ్ళకు సిడబ్ల్యూసి ఉంటది, సిఈసి ఉంటది. వాళ్ళకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరో చూసుకుంటారు. వాళ్ళు ఒక నిర్ణయం అది ఉంటది తప్ప ఎవరు పడితే వాళ్ళకు రాగానే టికెట్లు ఇస్తారని నేనేం అనుకోవట్లేదు. వాళ్ళు ఒకవేళ అటువంటి అవకాశం వస్తే అటువంటిది ఉంటే అప్పుడు చెప్పలేను, కానీ ఇప్పుడు మాత్రం అటువంటిది ఎక్కడ కూడా లేదు. సార్ ఆల్రెడీ బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అయింది, నల్గొండ లేదా భువనగిరి అన్నారు గుత్తా అమిత్ రెడ్డి గారికి. కానీ ఎందుకు పోటీ చేద్దామన్నారు సార్? ఎవరో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నాకు చెప్పినట్టు చేయమని. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, మా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, నియోజకవర్గాల వారిగా బేరేజ్ వేసుకున్నప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసిన తర్వాత అంత సమన్వయంతో ఉన్నట్టు కనబడలేదు. సమన్వయం లేకుండా పోటీ చేసి మొదటిసారి పోటీ చేసేటువంటి వారు ఓడిపోవడం అంటే అంత మంచిగా ఉండదు. ఓడిపోయినా పర్వాలేదు, క్యాడర్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళలో సమన్వయం లేకపోవడం, కొందరు దాన్ని అనుకూలము కొందరు వ్యతిరేకించడం, ఇవన్నీ చూసిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి హరీష్ రావు గారికి ఈ ఎన్నికల్లో పోటీ చేయమనేటువంటి విషయాన్ని అమిత్ రెడ్డి గారే స్వయంగా పోయి వాళ్ళకి చెప్పొచ్చినాడు. ఇది వాస్తవమైన పరిస్థితి. ఎందుకు సమన్వయం చేయలేకపోయింది సార్? మాజీ ఎమ్మెల్యేలు ఒకసారి పరాజయం వచ్చిన తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అయితే మనకు వాస్తవంగా చెప్పాలంటే పార్టీ అనేటువంటి నిర్మాణం లేకపోవడమే వీటన్నిటికీ కారణం అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను సార్. ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ ఇప్పుడు కూడా ప్రమాదకరమైనటువంటివి. పార్టీ అనేది సుప్రీం ఉండాలా, గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ ఉండాలా. అప్పుడు రాజకీయ పార్టీలు నిర్మాణంగా ఉంటాయి. అప్పుడు ఎవరు పోయినా ఎవరు పోకపోయినా ఫరక్ పడదు. 1989లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, అయినా ఇబ్బంది లేదు. 94లో తిరిగి అధికారంలోకి వచ్చింది. 2004లో టీడీపీ ఓడిపోయింది, 9లో కూడా ఓడిపోయింది. కానీ 14లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో 18 సీట్లు టీడీపీ గెలిచింది. కారణం ఏంటి? పార్టీ నిర్మాణమే తప్ప చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి వెళ్ళిపోయినాక కూడా ఇక్కడ 18 మంది గెలిచినారు కదా.
అంటే ఇవన్నీ కూడా పార్టీ నిర్మాణం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. సార్ పార్టీ నిర్మాణం బలంగా ఉంటే పార్టీలు ఉంటాయి. ఒక వ్యక్తుల మీదనే పార్టీలు అంటే కష్టమైన పని. ఇది వాస్తవంగా మన అందరికి తెలిసిన విషయమే. సార్ కాబట్టి ఎప్పుడు కూడా రీజనల్ పార్టీస్ లీడర్ మీదనే ఉంటాయి. లీడర్ కూడా పార్టీని కూడా బలోపేతం చేయాల. ఓకే, ఇప్పుడు నల్గొండలో పార్టీ పరిస్థితి బాగలేదంటారా బీఆర్ఎస్? సరే, అది నేను బాగుందా బాగలేదా అని నేను చెప్పడం సరైనటువంటిది కాదు. సార్ రాజకీయ విశ్లేషకులు కూడా కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం చెప్పినందుకు. మంచిది. థ్యాంక్ యూ.